శీర్షిక మాయామందిరం పార్ట్ 1 అదృశ్యమైన పిలుపు అధ్యాయం 1 ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం రాజమండ్రి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి. ఇక్కడి ప్రజలు రోజువారీ జీవితాల్లో మునిగి ఉంటారు. మొక్కలు పండించడం, చిన్న వ్యాపారాలు చెయ్యడం మరియు ప్రతి దసరా సమయంలో దేవాలయోత్సవాల్లో మునిగిపోవడం. కాని ఈ పట్టణానికి ఒక దాచిన భయం ఉంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు అదృశ్యమవుతారు. ఎవరూ అది గుర్తించరు, ఎందుకంటే అది ఒక్కసారి జరుగుతుంది. శ్రీకాళహస్తి మాయామందిరంలో. మాయామందిరం పేరు తానే రహస్యాన్ని చెప్పేది. పురాతన కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం కట్టెలతో చుట్టుముట్టిన గోడలు, గుడి మధ్యలో ఒక చిన్న గర్భగుడి మరియు రాత్రి సమయంలో కనిపించే అస్పష్టమైన ఆకారాలు. స్థానికులు చెప్పేదంతా, అన్నా అక్కడికి వెళ్లకు, మాయ ఎక్కడో పట్టుకునిపోతుంది అని. కాని ఈ రహస్యం బయటపడలేదు, ఎందుకంటే పోలీసులు కూడా దాన్ని అదృశ్య కేసులుగా మూసివేసేవారు. 28 ఏళ్ల యువ జర్నలిస్ట్ ప్రియాంక హైదరాబాద్ నుంచి ఈ పట్టణానికి వచ్చింది. ఆమె తెలుగు ట్రూత్ మ్యాగజీన్లో రహస్యాలు, కుట్రలు మరియు సమాజంలో దాచిన సత్యాలను బయటపెట్టే ప్రత్యేక విభాగంలో పనిచేస్తుంది. ఆమె చేతిలో ఒక పాత ఫైలు ఉంది. ఆ ఫైల్లో 3 కేసుల వివరాలు. 2022లో ఒక యువకుడు, 2023లో ఒక మహిళ, 2024లో ఒక వృద్ధుడు. అందరూ మాయామందిరంలోనే అదృశ్యమయ్యారు. ఇది కేవలం సంభావ్యత కాదు, ఇది ప్యాటర్న్ అని ప్రియాంక తన నోట్బుక్లో రాసుకుంది. పట్టణానికి చేరుకుని ఆమె ఒక చిన్న లాడ్జీలో ఉంది. రాత్రి 8 గంటలు. బయట వర్షం కురుస్తోంది, మెరుపులు మెరిసిపోతున్నాయి. ప్రియాంక తన ల్యాప్టాప్ తెరిచి స్థానిక పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసింది. హలో సార్, నేను ప్రియాంక, జర్నలిస్ట్, మాయామందిరం కేసుల గురించి మాట్లాడాలి అని అంది. అప్పుడు ఫోన్ మరో చివర, అమ్మా, ఆ విషయం మర్చిపోండి, ఇక్కడ ఎవరూ మాట్లాడరు అని ఫోన్ కట్టయింది. ప్రియాంక ముఖం కోపంతో ముంచెత్తుకుంది. కాని ఇది మొదలే కదా అని ఆమె తనకు తాను చెప్పుకుంది.